ఈసురోమంటూ మనుషులుంటే దేశం ఏ గతిన బాగుపడినాయని చెప్పి గురజాడ అప్పారావు గారు అన్నారు. దేశం సైంటిఫిక్ గా ఎంత ముందుకెళ్ళినా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా, ఆకలి దారిద్ర్యం మనుషుల్లో ఉంటే ఆ దేశం బాగుపడటానికి చాలా టైం పట్టుద్ది. భారతదేశానికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఒక ఆశాజనకమైన రిపోర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్స్ గ్లోబల్ పావర్టీ అప్డేట్, పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ లో భారతదేశంలో పేదరికం చాలా తగ్గిందని చెప్తూ ఒక గుడ్ న్యూస్ చెప్పింది ప్రపంచ బ్యాంక్. భారతదేశంలో 2011 నుంచి 2022 మధ్య అంటే దాదాపు 10 సంవత్సరాల కాలంలో పావర్టీ లైన్ అనేది పర్ డే $3 కింద లెక్కేసుకుంటే దాదాపు 269 మిలియన్ అంటే దాదాపు 27 కోట్ల మంది పేదరికంలోంచి ఈ డికేడ్ లో అంటే ఈ 10 సంవత్సరాల్లో బయటకు వచ్చారని చెప్పి ఈ వరల్డ్ బ్యాంక్ పావర్టీ రిపోర్ట్ చెప్తుందన్నమాట. దీనికి సంబంధించి భారతదేశంలో 2011-12 ఆ టైంలో 27% అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీలో దాదాపు 27% మంది ఉంటే ఇప్పుడు 5.3% మంది ఉన్నారని చెప్పి, అదే విధంగా 269 మిలియన్స్ అంటే దాదాపు 26 కోట్ల 90 లక్షల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్తుంది. అదే విధంగా భారతదేశంలో ముఖ్యంగా 5 పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోనే పేదరికం ఎక్కువగా నిర్మూలన అయిందని, ఇక్కడ ఎక్కువ జనాభా కూడా ఉన్నారు కాబట్టి ఈ పేదరికం తగ్గడంలో 2/3 పేదరికం అంటే 2/3 వంతు ఈ పేదరికం మొత్తం పేదలు తగ్గడంలో 2/3 పాత్ర 5 రాష్ట్రాలే పోషించాయని కూడా, అంటే ఎక్కువ మంది జనాభా దీనిలోనే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా భారతదేశంలో పేదరికం తగ్గితే ఇది ఎక్కువగా ఈ రాష్ట్రాల నుంచే కంట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. ఈ కంట్రిబ్యూషన్ ఉందని చెప్పి కూడా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెప్తుంది అనమాట.